కాశ్మీర్లో మొన్న జరిగినటువంటి సంఘటన చూశారు కదా. వాళ్ళు చంపేటప్పుడు హిందువా ముస్లిమా అని అడిగి హిందువని నిర్ధారణ అయ్యాకే వాళ్ళు చంపారు. షార్ట్ వచ్చే ముందు హిందూ ఏ ముస్లిమే అని 2 సార్లు అడిగిన. వి బోత్ డిడ్ంట్ రెస్పాండ్ ఎనీథింగ్. Then immediately I heard the shot. सलमान अलग हो जाओ और हिंदू अलग हो जाओ और हिंदुओं को सारे गोली मार दी. కొంతమంది మగవాళ్ళని ప్యాంట్లు ఇప్పి సుల్తీ చేసుకున్నారా లేదా అని చూసి మరీ చంపారు. మరొక ఆవిడ మేము క్రైస్తవులమండి అని వాళ్ళ ఆయన గారు చెప్తే ఆయన్ని కూడా కాల్చి చంపారు. మరి కొంతమందిని కల్మా చదవమని చెప్పారు. ఖురాన్లో ఉంటుందన్నమాట ఇది. అది చదవలేనందున వీళ్ళు ముస్లింలు కాదు హిందువులే అని వాళ్ళని చంపారు. విషయం ఏంటంటే చాలామంది ఉగ్రవాదులకి మతం లేదు, ఎవరినైనా చంపేస్తారు అంటారు. వాళ్ళకి ఒక క్లారిటీ ఉంది, వాళ్ళకి మతం ఉంది. ఇక్కడ మన దేశంలో ఉన్నటువంటి కొంతమంది మొన్న ఒక తాగుబోతు పాస్టర్ చనిపోతే మొత్తం అడవిడి చేశారు. ఎంతలా అంటే అంతలా చేశారు. మరి ఈరోజు వీళ్ళ నోలన్నీ ఏమైపోయాయి? వీళ్ళ కంటికి కనిపించలేదా? ఈరోజు కాశ్మీర్లో ఒక క్రిస్టియన్ కుటుంబాన్ని భర్తని కోల్పోయింది ఆవిడ. మరి ఒక గొప్ప వ్యక్తి, ఒక కుటుంబాన్ని బాగా చూసుకున్నటువంటి ఒక క్రైస్తవుడు చనిపోయాడు కదా. మరి ఈ క్రైస్తవులంతా ఏమైపోయారు? ఎవడో తాగుబోతుగాడు ఒక పాస్టర్ చనిపోతే రోడ్డు ఎక్కినటువంటి ఈ మతం మారినటువంటి క్రైస్తవులు మరి ఈరోజు ఎందుకు రోడ్డు ఎక్కుతలేదు? పశ్చిమ బెంగాల్లో కనీసం 2 వారాలు కూడా అవ్వలేదు. అనేక ఇల్లులు, అనేక షాపులు, అనేక వాహనాలు తగలడిపోయాయి. హిందువులు చనిపోయిన వాళ్ళ సంఖ్య అయితే ఇప్పటికీ కూడా ఒక క్లారిటీ లేదు. వీటికంటే ముందు మన దేశంలోనే మన ఆర్ఎస్ఎస్ హెడ్ క్వార్టర్ నాగపూర్ 90% హిందువులు ఉన్నటువంటి ఏరియా. అటువంటి ఏరియాలోకి చుట్టుపక్కల ఉన్నటువంటి ముస్లింలందరూ వచ్చి కొన్ని వేల వాహనాల మీద నిప్పంటించి దహనం చేశారు. చాలా షాపుల్లోకి వెళ్ళి దోచుకున్నారు. ఇది జరిగిన తర్వాత బెంగాల్లో రాజుకుంది. వాటికంటే ముందు బంగ్లాదేశ్లో కొన్ని వేల మంది హిందువులు చనిపోతూ ఉన్నారు. ఇది మనం మర్చిపోయాం. ఒకటి తర్వాత ఒకటి మన మీద వీళ్ళు దాడులు చేస్తూనే ఉన్నారు. అంతకుముందు రాయచోటిలో మనమేం చేస్తున్నాం? క్యాండిల్ వెలిగిస్తున్నాం, కలెక్టర్ గారిని కలిసి మెమో ఇస్తున్నాం. అయిపోయింది ప్రోగ్రాం, ఫోటో దిగేసాం, ప్రోగ్రాం చేసాం, సక్సెస్ అయ్యింది అని మరొకడు వాగుతాడు. మనల్ని, మన ఆడపిల్లని, మన దేవాలయాన్ని, మన ఇల్లుని ఎవడైతే టచ్ చేస్తున్నాడో వాడిని ఈ భూమి మీద లేకుండా చేస్తేనే ఇవన్నీ ఆగుతాయి. ఒకటి గుర్తుపెట్టుకోండి, మతం మారినటువంటి క్రైస్తవులారా, మేము క్రైస్తవులం, మమ్మల్ని ఎవరు చంపరు అని అనుకోకండి. మీరు హిందువులే. ఒకటి, అల్లాని దేవుడు అని అంగీకరించకపోతే వాడిని ఎవరినైనా సరే చంపేస్తారు వాళ్ళు. ఈరోజు చస్తే రేపటికి 2వ రోజు ఉండి నేను ఈ దేశానికి ఊడ్చేదంటూ ఏమీ లేదు అనుకుంటే కలిసి పోరాటం చెయ్యి, లేదా వాడి చేతిలో చస్తావు. వాడు చాలా క్లారిటీగా ఉన్నాడు. దేశంలో అనేక చోట్ల హిందువుల పైన దాడులు జరుగుతూనే ఉన్నాయి. ఒక 2 సంవత్సరాలు అవుతుందేమో, కర్ణాటకలో హర్ష అనే అబ్బాయి బజరంగ్ దళ్ కుర్రవాడిని చంపేశారు. మర్చిపోయి మళ్ళీ మనం యథావిధంగా హర్ష అనే అబ్బాయి చనిపోయాడు కదా, వాళ్ళ అమ్మ నాన్న నేడిస్తారు. మనకేంటి? సిగ్గుపడాలి. దయచేసి ఇప్పటికైనా మారండి. మీ ఇంట్లో మీ పిల్లల మెడలో ఎవడో ఆడు కట్టినటువంటి తాయెత్తు ఉండకూడదు. వాడి సాగులో ఏవి కూడా మీరు కొనకూడదు.
దయచేసి మారండి, మారండి, మారండి. జై శ్రీరామ్.